గార్లిక్ బ్రెడ్ తయారు చేయడానికి ముందుగా నేను బటర్ని కొద్దిగా కరిగించుకున్నానండి. 6 టీ స్పూన్ల బటర్ని నేను దీనిలో వేసుకుంటున్నాను. 6 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. వీటిని నేను బటర్లో వేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చునండి. దీనిలోనికి నేను 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు ఈ ఫ్లేక్స్ కొంచెం తగ్గించుకోవచ్చును. దీనిలోనికి నేను కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని దీన్ని కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చీజ్ తీసుకొని దీనిని ఈ విధంగా తురుముకుంటున్నాను. దీనిలోనికి కొద్దిగా ఆరిగానో వేస్తున్నానండి. ఈ ఆరిగానో అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఒక బ్రెడ్ పీస్ తీసుకున్నాను. చీజ్ పైన నేను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కొద్దిగా ఆరిగానో వేస్తున్నాను. ఈ ఆరిగానో చాలా తక్కువగా వేసుకోవాలి. చాలా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఈ బ్రెడ్ పీస్ని వేడెక్కిన పెనం మీద పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకుని దీని మీద మనం తయారు చేసుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని పెడుతున్నాను. ఈ విధంగా బ్రెడ్ పీస్ మొత్తానికి కవర్ చేసుకోవాలి. దీనిని మనము ఈ బ్రెడ్ పీస్ మీద పెట్టాలి. ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా బటర్ వేస్తున్నాను. మనం దీనిని కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిని మనము ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా మనకి బాగా బ్రెడ్ వేగిపోవాలి. దీనిని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. చూసారా ఎంతో రుచిగా గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం దీంట్లో గార్లిక్ చీజ్ అనేది కూడా వాడాం కదండి. గార్లిక్ మనకి గుండె ఆరోగ్యానికి అది కూడా చాలా మంచిది. మనం ఇందులో ఉపయోగించిన చీజ్ అనేది కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దీనిలో. ఇది కూడా మనం అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా తయారు చేసిన బ్రెడ్ని మనము బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ గార్లిక్ బ్రెడ్ని తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.